17 అక్టోబర్ 2025 నుండి 16 నవంబర్ 2025 వరకు అంటే దాదాపుగా నెల రోజుల పాటుగా ఈ యొక్క రవి గ్రహం గోచారంలో బలహీన రాశి అయినటువంటి డెబిలిటెడ్ ప్లేస్ అయినటువంటి తులారాశిలో స్థితి పొందబోతున్నారు. సో విశేషం ఏంటంటే ఇక్కడ రవి తులారాశిలో బలహీన పొందితే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా నవంబర్ 1వ తారీఖు వరకు కూడా ఆయన కూడా శుక్రుడు కన్యా రాశిలో బలహీనంగా ఉంటారు. అంటే రవి గ్రహం ఉన్నటువంటి రాశ్యాధిపతి కూడా బలహీనంగా ఉంటారు. 15 రోజుల పాటుగా రవి ఏమో 30 రోజుల పాటుగా బలహీనంగా ఉండబోతున్నారు. సో కాబట్టి ఈ యొక్క గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది, అసలు రవి గ్రహానికి ఉన్న కారకత్వం ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా సుదీర్ఘంగా చర్చిద్దామండి. అదేవిధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయి, రెమెడీ ఏమిటో చక్కగా విశ్లేషిద్దాం. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మేషరాశి మీద మేషలగ్నం వారికి 7వ స్థానంలో రవి గ్రహము నీచ పొందుతాడు. 7వ స్థానం అంటే ఏంటంటే సంబంధ బాంధవ్యాలు, ఒప్పందాలు, అగ్రిమెంట్స్, వ్యాపార భాగస్వామ్యం, న్యాయ సంబంధమైన పదులు ఎక్కువగా ప్రభావితమవుతాయని చెప్పాలండి. కాబట్టి ఏంటంటే అదేవిధంగా రవి గవర్నమెంట్ సంబంధం కాబట్టి ప్రభుత్వ సహాయం కూడా తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగాలకు సంబంధించి ఒప్పందాలు కానీ ఇలాంటివి కొంచెం తక్కువగా అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ సమయంలో ప్రభుత్వ సహాయం తక్కువగా ఉంటుంది. జాగ్రత్తలు ఏంటంటే ఉద్యోగ ఆఫర్లు కానీ ఒప్పందాలపై కొంచెం ఒడిదుడుకులు ఉంటుంది. కాబట్టి మంచి జరిగేది ఏంటంటే శుభస్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి మీలోని మానసిక పరిపక్వత పెరుగుతుందండి. ఈ స్ట్రగుల్స్ వల్ల ఏంటంటే మీరు స్ట్రాంగ్ అవుతారు. మానసికంగా అయితేనేమి, శారీరకంగా అయితేనేమి మీరు గట్టిపడతారండి. కానీ కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గినట్టు అనిపించినా కూడాను ఈ నెగిటివ్లో పాజిటివ్ జరుగుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేశాడు అనుకుందాం. అతనికి అధికారుల నుంచి తగినంత మద్దతు లభించలేదు, కానీ ఇంట్లో జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు కూడా వచ్చాయి. కానీ అదే సమయంలో ఆయన వ్యక్తిత్వము, ఆయన నైతికత అనేది పెరిగింది. తన అభిప్రాయాన్ని నిబద్ధతతో చెప్పగలిగాడు. సో ఆ విధంగా మనం అన్వయించుకోవాలి. సో ఇది మేషరాశి. మొత్తంగా చూస్తే 7వ స్థానంలో రవి బలహీనం పొందడం వల్ల ఎదుటి వారితో, జీవిత భాగస్వామితోటి, వ్యాపార భాగస్వామితోటి ఇలాంటి వారితోటి వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో కూడా ఆఫర్లు వస్తాయి. సో వాటిని జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. పాజిటివ్ ఏంటంటే 7వ స్థానంలో బలహీనం ఉన్నా కూడా ఆయన కూడా సప్తమ దృష్టి ఉంటుంది కాబట్టి మీ యొక్క జన్మరాశి మీద దృష్టి పెట్టడం వల్ల మీలో మానసిక పరిపక్వత అయితేంది, నైతికత అయితేనేది ఇలాంటివి పెరగడం వల్ల స్ట్రాంగ్గా ఉంటారండి. మరి